డే మొత్తం రాకుండా ఇప్పుడు నైట్ టైంలో వస్తాయి ఎట్లా? డే మొత్తం రాకుండా ఈ నైట్ టైంలో వస్తాయి ఎట్లా సార్? ఆయన ఎకరం భూమి ఉన్నప్పుడు ఏదైంది అనేటువంటి మాట్లాడి ఇదే వడ్డీజానా మీద కొట్లాడి నేను సొంతంగా ఆటో పెట్టుకొని తిరిగిన, బస్సు యాత్రకు తిరిగిన, ఈ రోజు ఈ కష్టాలు వస్తాను. అదెందుకు మల్లారెడ్డి విషయం డైవర్ట్ అయింది మళ్ళీ రెడ్డి కదా నేను అన్న పోయిన సంవత్సరం పోయిన గవర్నమెంట్ ఎంతమంది మేము చెప్పేది ఈడ విని బయట గేట్ దాటి కానీ మర్చిపోవాలి. దయచేసి చెప్తున్నా వినండి మేడం ఇక్కడ విని చెప్పినంత వరకు విని గాంధీ హాస్పిటల్ గేట్ దాటిన తర్వాత మర్చిపోతారని చెప్పట్లేదు. గాంధీ అన్నా పోయిన సారు ఆ రియా సారు ఆ బలరామ్ అన్న కూడా తమ్ముడు మాట్లాడుతూనే ఉన్నాడు. పోలీసు నన్ను కొట్టిండు. ఇప్పుడు రావుని వస్తుంది. హాల్లో కూర్చుంటే అసలు కూర్చోబుద్ధి కావట్లేదు. అంత కుక్కను కొట్టినట్టు కొట్టిండు. ఇప్పుడు మా అమ్మాయి కొట్టలేదు. అలాంటిది ఆ పోలీసులు మేము ప్రశాంతంగా కూర్చొని చదువుకుంటాం. మేము జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతాం. పోయినంత కాలం ఈ జొమాటో స్విగ్గీ లేకుంటే వెళ్ళిపోయాడు. వాళ్ళు కట్టిన పోస్టులు మీరు పెట్టడం కన్నా క్యాన్సిల్ చేసేసి అది గ్రూప్ ఎగ్జామే లేదని వదిలేయండి. మీకు చిన్న సమస్య వచ్చిన సిటీ సెంటర్ మండలాలు పంచాయతీలు మొత్తం నడిచేది అదే మరి. మనం వీళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేస్తాం. రేపటి రోజు ఏదైనా ఫంక్షన్ వస్తే అన్న నమస్తే బాగున్నాం అన్న వాళ్ళు మాట్లాడుకుంటారు. ఒకటే మాట, ఎవరైనా మనోడే అందరూ మన పిల్లగాలి బస్ యాత్ర చేసిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీ గెలిపించిన వాళ్ళే నిజాయితీగా పోరాడాలి. ఒకటే గ్రూప్ వాయిదా పడాలి. అది 7 సంవత్సరాలు అడగట్లా. డిసెంబర్ వస్తాడు అంటే మళ్ళీ జనవరి ఫిబ్రవరి అనొద్దు. ఎందుకంటే కొత్త బ్యాచ్ అవసరం లేదు. అసలు గ్రూప్ 2 గ్రూప్ 3 రెండు కలిపి పెట్టు అంటే 15 రోజులు